నేరుగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. త్వరలో యుద్ధం ముగిపోతున్నటువంటి సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ రష్యాలోని కర్స్క్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో పుతిన్ పర్యటన అన్నటువంటిది చాలా కీలకం. కర్స్క్లో ఉన్నటువంటి రష్యా దళాల కంట్రోల్ సెంటర్కి అధ్యక్షుడిగా వెళ్లారు. ఆయన మిలిటరీ దుస్తుల్లో ఉన్న దృశ్యాలు మీడియా ప్రసారం చేసింది. యుద్ధ భూములను పరిస్థితులు రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలేరీ జెరసిమోవ్ పుతిన్కి వివరించారు. కొంతమంది ఉక్రెయిన్ సేనలు తమకు లొంగిపోయినట్టు చెప్పారు. వీళ్ళని త్వరగా ఈ ప్రాంతం నుంచి కీవ్ దళాలను తరిమి కొట్టాలని అధ్యక్షుడు ఆదేశించినట్టు మీడియా చెప్పింది. మరోవైపున యుద్ధంలో 30 రోజులు కాల్పువిరమణ ప్రతిపాదన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించిన నేపథ్యంలో రష్యాకి సంబంధించి అమెరికా ప్రతినిధులు బయలుదేరారు. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ దగ్గర మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా ప్రతినిధులు రష్యాకి బయలుదేరారు. కాల్పువిరమణ పుతిన్ అంగీకరిస్తారని ఆశిస్తున్నాం, లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకి వినాశకారంగా మారుతుందంటూ ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు, శాంతిని సాధించడమే నా లక్ష్యం అని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా మరోవైపు అమెరికా అధికారుల బృందం ఉక్రెయిన్ ప్రతినిధి బృందం మధ్య చర్చలు కూడా జరిగినాయి.